మన జీవితాన్ని దేవుడు ప్రేమించి మనకు ఒక వరంగా ఇచ్చాడు. మనం మొదటగా దేవుని చేత ఈ లోకంలో జన్మించబడినప్పుడు మనం దేవదూతల వలె పరిశుద్ధంగా పుట్టాం. మొదటి ఆదాము వల్ల చేసిన పాపాన్ని బట్టి అవిధేయులమయ్యాం. మళ్ళా దేవుడు మళ్ళా ప్రేమించి మళ్ళా పరిశుద్ధంగా చేస్తే మళ్ళా మన జీవితాన్ని మనమే అపవిత్రం చేసుకుంటాం, మళ్ళా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కానీ దేవుడు చూసి 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 ఒకరోజు దేవుడికి మన మీద కోపం వస్తుంది. అలా కోపం రాబట్టి ఈరోజు కొంతమంది మంచాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క దేహాన్ని వాళ్ళు అపవిత్రం చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు చెప్పాను, దేవుడికి కావాల్సింది నీ సేవ కాదు, ఏం కావాలంట? నీ వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అండి. నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆ పని చేస్తున్నాను ప్రభా, నేను నీకు మందిరం కట్టించాను, నేను నీకు బంగారం ఇచ్చాను, నేను నీకు ఇల్లు ఇచ్చేసాను, నేను నీకు వస్తువులు ఇచ్చేసాను, నేను నీ మందిరం మీద మందిరం కట్టాను, నాకు వద్దు, నాకు కావాల్సింది నువ్వే అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మందిరాలకి పరలోకానికి పోతాయమ్మా. ఎవరు పోతారు పరలోకానికి? మనమే కదా. వాళ్ళు ఆ మాట చెప్పారు, దేవునికి స్తోత్రం. పరలోకానికి పోయేది మనమే. మన చేత కట్టబడిన మందిరాలు ఏ పరలోక రాజ్యానికి పోవు. అది ఇక్కడ కేవలం దేవుని కొరకు సిద్ధపడడానికి ఈ మందిరం అంతే. కానీ పరలోకానికి వెళ్తాం ఎత్తబడేటువంటి గుడారం ఏది? మనమే. అదే ఈ గుడారం ఎలా కోరుకుంటాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.